हमारे पढ़े आडियो नहीं देंगे कोरोना पढ़ा था नहीं पण आडियो देंगे కానీ వచ్చేది ఓన్ 13 కేజీఆర్ వచ్చా ఎంఆర్ ఉంది లాస్ట్ కూడా ఎంఆర్కి ఎత్తడం కలిపి ఐస్ ఉంది విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లల సమస్యలు కూడా తెలుసుకున్నా ఫుడ్ సమస్య ఉంది, కొంత వేరే సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళకు అక్కడ ఉన్న ఆర్సీఓ గారు ఉండొచ్చు, ప్రిన్సిపాల్ గారు ఉండొచ్చు, మొత్తం నూతనంగా కొత్తగా వచ్చారు అందరూ. వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇవాళ మానుకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాదాపు 2 గంటలు రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో చాలా వరకు కొన్ని సమస్యలు సాల్వ్ అయినాయి. కొంత టైం ట్యాక్, కొన్ని 10 రోజులు అయిపోయింది, కొన్ని 15 రోజులు అయిపోయింది, కొన్ని 2 రోజులు టైం ఇచ్చాను. ఆ టైం ట్యాక్ కల్లా కంప్లీట్ చేస్తా అన్నది. నెక్స్ట్ ఆల్రెడీ ఎస్పీ ఆఫీస్ ఉంది. ఆ తర్వాత డిఎఫ్ఓలు ఒక్కొక్క విడుదల వాయిస్ కానీ చేసుకుంటూ పోతున్నాను ఖచ్చితంగా. కానీ పోయినసారి కన్నా ఎక్కువ అధిక సంఖ్యలో పబ్లిక్ రావడం, అనేక టైప్ పిటిషన్స్ అన్నీ ఏమి చూసినా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే భూ సమస్య మాత్రమే ఉంది. ఈ 10 సంవత్సరాల్లో భూదందాలు ఎక్కువై అక్రమ దందాలు ఎక్కువ చేసి ఇక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అనుకోవచ్చు, వాళ్ళ అండదండలతో కొంతమంది ఇష్టారాజ్యంగా కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ సమస్యలు ఆ రోజు పోయి ఇప్పుడు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారగానే వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. అలాగే నేను కూడా ఇక్కడ నుండి మానుకొండ బిడ్డనే కాబట్టి మానుకొండ నుండి వచ్చాను కాబట్టి నాకు ఆటోమేటిక్ వాళ్ళందరికీ ఎస్టీ కమిషన్ అయింది, మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది రావడం జరుగుతుంది. ఏది ఏమైనా మానుకొండలో చాలా వరకు గవర్నమెంట్ భూములు అండ్ ఎస్పెషల్లీ మా గిరిజన బిడ్డల భూములు కబ్జాలకు గురైంది, అక్రమంగా గుంజుకోవడం కూడా జరిగింది. ఉదాహరణకు బాబునాయక్ తండ్రి అనుకుంటున్నాను. ఇలాంటి ల్యాండ్ అలా కాకుండా 551 సర్వే నెంబర్లో అదర్ క్యాస్ట్ కూడా కానీ గిరిజన భూములే గుంజుకుంటారు. అలాగే కొన్ని చోట్ల సర్వేలు చేయాలని చాలామంది గుంజుకున్న భూములు సర్వే చేయాలని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ భూముల పట్ల వాళ్ళకు కావాల్సిన కొంచెం న్యాయం జరగాలి. ప్లస్ ఎక్కడ అక్రమాలు జరిగిందో అక్కడ అన్ని చోట్ల సర్వేలు చేయాలి. సర్వే చేస్తారు ఖచ్చితంగా. మా మానుకొండలో ఉన్న మా గిరిజన బిడ్డలకు మాత్రం న్యాయం చేసే వరకు మాత్రం లేదు. ఖచ్చితంగా అన్ని తిరుగుతున్న అన్ని ప్రైవేట్ ఎక్కడ ఉండొచ్చు, ఐటీఐ ఏ సంబంధించిన ఏది కూడా ఉండొచ్చు, అన్ని గిరిజనలు కూడా మేము ఆల్రెడీ రివ్యూ చేయడం జరుగుతుంది. దేశమంతటా చేస్తున్నా, అలాగే ఇక్కడ మానుకొండ నాకేం స్పెషల్గా కాదు, అన్నీ చేస్తున్నా, ఇది కూడా చేస్తున్నా. తగు న్యాయం చేసే వరకు మాత్రం ఇక్కడ చేసిన తప్పులకు శిక్ష కూడా పడుతుంది. వాళ్ళు అన్వయించాల్సిందే. తప్పు చేసే వాళ్ళు శిక్ష, అలాగే నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేస్తారు.